లేఖన కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో నుండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా 35వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదివి సహాయం చేయండి. ఈ దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు, యెహోవా నాతో యాజ్యమాడు వారితో ఏడ్చమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము, నేడమును డాలును పట్టుకొని నాకు సహాయముకై లేచి నిలువము. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు వచ్చి నిలవాలి? మనుషులు నిలుస్తారా? మనుషులు మాట్లాడగలరా? మనుషులు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, మన శ్రమల యందును, బాధల యందును, ఇరుకుల యందును, ఇబ్బందుల యందును, అవమానాల యందును నీ శత్రువులు నిన్ను తరుముతూ ఉండగా, నీ శత్రువులు నిన్ను అవమానపరుస్తూ ఉండగా, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను ఆదుకునేవాడు మనుషులు లేరు. కానీ దావీదు దేవునికి మనవి చేస్తా ఉన్నాడు. భక్తుడైనటువంటి దావీదు గారు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవునికి మనవి చేస్తా ఉన్నాడు. ఏమని మనవి చేస్తూ ఉన్నాడు అంటే, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ శత్రువులు నన్ను తరుముతూ ఉండగా వారిని ఏం చేయాలి? నువ్వు ఏటవై డాలువై నువ్వు ఉండి వారిని తరవగలిగిన వాడు నీవయ్యా. మనుషులమైన మేము ఏ మాత్రము కూడా పనికిరాని వారము, మనుషులను మేము జయించలేము. నీ మాట చేత, నీ శక్తి చేత, నీ బలము చేత నువ్వు జయించగలవనని దేవునికి మనవి చేస్తా ఉన్నాడు.